రోజు పూజలు సమర్పించేవారు మణియమ్మ త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము కుటుంబ దైవాశీస్సుల కొరకు పి భవానీ కుటుంబ సమస్యలు తీరినట్లుగా కిరణ్ కుమార్ కుటుంబంపై దైవాశీస్సుల కొరకు రాకేష్ కళ్యాణి సంతానవరం కొరకు బాలరాజు కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు వి రమేష్ సంతానవరం కొరకు పి సుధాకర్ రావు కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యము పిల్లల చదువులు భుజం ఆరోగ్యం కొరకు సాయి ప్రకాష్ నిఖితలకు వివాహం ఘనంగా జరిగినందుకు కృతజ్ఞతగా శాలిని త్వరగా కోలుకోవాలని ఆరోగ్యము సంపూర్ణ స్వస్థత కొరకు ఎల్ పూజ జన్మదీవెనలు జాబ్లో దేవుని సంరక్షణ గవర్నమెంట్ హౌస్ మంచి జీవిత భాగస్వామి కొరకు సమర్పించేవారు బాల ప్రభావతి నోయల్ జూడ్ క్యాథరిన్ సంతానవరం నోయల్ జూడ్ జాబ్లో ప్రమోషన్ కొరకు ఆరోగ్యం కొరకు టి జాన్ రాజ్ కుటుంబం కృతజ్ఞతగా శివకుమారి కుటుంబం కృతజ్ఞతగా నియాన్ హాస్పిటల్ నుండి త్వరగా బయటికి రావాలని త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దీర్ఘాయుష్ కొరకు ముక్కులు త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థత మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు స్వప్న శ్రీనివాస్ స్వాతి మంచి ఆరోగ్యం కొరకు ఒక వ్యక్తి తలంపు ప్రకారము కుటుంబంపై ఉన్న పూర్వీకుల పాపశాపాల నుండి విడుదల సకల బంధకాల నుండి విడుదల కొరకు నిర్మల కుటుంబం సకల బంధకాల నుండి విడుదల కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత పిల్లల బంగారు భవిష్యత్తు కుటుంబంపై దేవుడు తన దీవెనలు మెండుగా కురిపించినట్లుగా జేఎస్ఎస్ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ వ్యాపారాభివృద్ధి కొరకు హెలెన్ మంచి ఆరోగ్యం కొరకు పెట్రీషియా త్వరగా దివ్యవాక్య కేంద్రంలో సేవ చేస్తున్న గురువులు కన్యాస్త్రీలు మంచి ఆరోగ్యం చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకల యందు దేవుని సంరక్షణ కాపుదల కొరకు డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా అనేక మందికి మేలులు స్వస్థత అద్భుతములు ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు గంటా తెరేసా కుటుంబం దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ఉజ్వల సాత్విక్ మంచి ఆరోగ్యము చదువుల కొరకు సోనీ సుదర్శన్ కుటుంబం కృతజ్ఞతగా ఆరోగ్యము ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ కావాలని బీదారికి ట్రాన్స్ఫర్ వచ్చినట్లుగా దివ్యవాక్య కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్ పంచాయతీ సిబ్బంది ప్రార్థనా వీరులు వాలంటీర్స్ యవనస్తులు పిల్లల పరిచర్యను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా ఆదూరి శిరీషకి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా చేయబోతున్న ప్రతి పనిలో దేవుని సహాయం నవీన్ మంచి ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా జయప్రకాష్ మంచి జీవిత భాగస్వామి కొరకు డి అజయ్ శ్యామ్ సుందర్ విజయ్ సంజయ్ మంచి ఆరోగ్యము ఆర్థిక అభివృద్ధి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా సౌమ్య ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మక్కెన సౌరయ్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజ సమర్పించేవారు సుచరిత మహిమ ఇంజనీరింగ్ వెల్డింగ్ షాప్ అభివృద్ధి పిల్లల బంగారు భవిష్యత్తు గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ అగినట్లుగా జెడ్సన్ మంచి జీవిత భాగస్వామి కొరకు సరళ థైరాయిడ్ కాళ్ళ నొప్పుల నుండి సంపూర్ణ స్వస్థత ఈ విన్నపాలు ఈ పూజలో సమర్పించి వీరి కోసం ప్రార్థన చేద్దాం. శుభములు నిండిన ప్రభుని బలిలో పాల్గొను భాగ్యము ఒసగిన దేవా శుభములు నిండిన ప్రభుని బలిలో పాల్గొను భాగ్యము ఒసగిన దేవా పావనాత్మతో నింపుము ప్రభువా పావనాత్మతో నింపుము ప్రభువా పణుతులు ఇవిగో చేకొను స్వామి పణుతులు ఇవిగో చేకొను స్వామి
సందసముంది ఈ శుభవేళ పూజలు చేయ ప్రణమిల్లితిని. ఈ బలి పూజలో ప్రమితను నేను సుమధుర స్వరముతో కీర్తించెదను. సుమధుర స్వరముతో కీర్తించెదను. సందసముంది ఈ శుభవేళ. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఫాదర్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనము 2 విషయాలను తెలుసుకోబోతూ ఉన్నాం. 2 విషయాల గురించి ధ్యానించబోతూ ఉన్నాం. మొదటిది, యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని మహిమలో పాలు పంచుకుంటూ ఆయన కుమారులు కుమార్తెలుగా మనము పిలువబడుతూ ఉన్నాం. రెండవ విషయము, యేసు ప్రభు యొక్క అధికారపూర్వకమైన బోధన, శక్తివంతమైన యొక్క బోధనకు ఆనాటి ప్రజలు ఆశ్చర్యపడిరి. ఎందుకంటే ఆత్మ ప్రేరణతో కలిగిన బోధను యేసు ప్రభువు ప్రకటించి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మనము దేవసాగాం పిల్లే వారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాము. ఆ యొక్క పునీతుడు వేద సాక్షి మరణము పొంది ఉన్నారు. ఆయన యొక్క ప్రార్థనా సహాయం ద్వారా దేవాతి దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని, మనల్ని కూడా నిజమైన ఆ యొక్క క్రీస్తు మార్గంలో నడిపించాలని, మనకు కావాల్సిన యొక్క నిండు విశ్వాసాన్ని దేవుడు మనకు ప్రసాదించి మనందరినీ ఆశీర్వదించాలని ప్రార్థించుకుందాం. అదేవిధంగా ఈ యొక్క పూజను కొనియాడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించి వారికి కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చి వారి యందు ఉండి నడిపిస్తూ వారి ద్వారా దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని ప్రార్థించుకుందాం. ఈ యొక్క దివ్య బలిలో మనందరము యోగ్యులమౌటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పునీత దేవసాయ పిల్లేను వేద సాక్షిత్వపు విజయ కిరీటంతో అలంకరించితివి. ఇట్లు శ్రీ సభను తేజరింపచేసి ఆనందించితివి. కావున రక్షకుని వలె బాధలను అనుభవించిన ఇతడు ఆయన అడుగుజాలలో నడిచి మేము పరలోక నిత్యానందము పొందుకు అర్హులము అగుదుముగాక. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించి పాలించి
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు యేసును ఆయన బాధల ద్వారా పరిపూర్ణుని చేయుట సమంజసమే. మొదటి పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 5 నుండి 12 వరకు. మొదటి పట్టణము హెబ్రీలకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 5 నుండి 12 వరకు. మనము ప్రస్తావించుచున్న రాబోవు లోకమును దేవుడు తన దూతలకు లోబరచలేదు. అంతేకాక పరిశుద్ధ గ్రంథమునందు చెప్పబడినట్లు, ఓ దేవా, నీవు అతన్ని గూర్చి యోచించుటకు మనుజుడు ఎంతటివాడు, నీవతడిని లక్ష్యపెట్టుటకు మానవపుత్రుడు ఎంతటివాడు. కొద్ది కాలము మాత్రమే అతనిని దేవదూతల కంటే తక్కువగా చేసితివి. మహిమతో గౌరవముతో నీవు అతనికి కిరీటము ధరింపజేసి సర్వమును అతని పాదాక్రాంతమునర్చితివి. సర్వమును అతని పాదాక్రాంతమునర్చెను అనగా అతనికి లోబరచకుండా దేనిని విడవలేదు అని అర్థము. కానీ ఇంకా అంతయు అతనికి లోపడకుండుట మనము చూచుటలేదు. కానీ మనము యేసును మాత్రము చూచుచునే ఉన్నాము. దైవానుగ్రహము వలన మానవులందరి కొరకే తాను మరణించినట్లు కొద్ది కాలం వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడెను. తాను అనుభవించిన మృత్యువేదన వలన ఆయన మహిమ గౌరవములతో అభిషిక్తుడగుటకు చూచుచున్నాము. సర్వసృష్టి స్థితికారకుడగు దేవుడు తన మహిమలో పాలు పంచుకొనుటకై పెక్కుమంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధల ద్వారా పరిపూర్ణుని చేయుట సమంజసమే. మానవులను పాపము నుండి ప్రక్షాళన చేసిన వానికి, పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. అందువలననే వారిని తన సోదరులని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఆయన ఇట్లు చెప్పెను, ఓ దేవా, నిన్ను గూర్చి నా సోదరులకు ప్రకటించెదను. ఆ సభ ముఖమున నిన్ను స్తుతించెదను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్క్ సువార్త 1వ అధ్యాయము 28వ వచనం నుండి 21వ వచనం నుండి 28వ వచనం వరకు.
Gospel of St. Mark, chapter 1, verses from 21 to 28. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధనకు అచటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలైనా ధర్మశాస్త్ర బోధకుల వలెగాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు ఆ ప్రార్థనా మందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయచ్చు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేం పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవెవరివో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను. అచటనున్న వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా ఆ అపవిత్రాత్మల సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతమంతటా వ్యాపించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందాక నేను చెప్పినట్లు ఈరోజు మనము 2 విషయాల గురించి ధ్యానించబోతూ ఉన్నాం. మొదటి పట్టణంలో మనకు ఎంతో స్పష్టముగా యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని మహిమలో పాలు పంచుకుంటూ దేవుని యొక్క అతి ప్రియమైన యొక్క గొప్ప బహుమానాన్ని, దేవుని యొక్క పుత్రులు పుత్రికగా మనల్ని గావించబడ్డామని వాక్యం సెలవిస్తూ ఉంది. God has made us as his adopted sons and daughters. దేవుడు ఈ లోకాన్ని ఎంతో స్పెషల్గా ఈ యొక్క లోకాన్ని సృష్టించారు ఆయన యొక్క వాక్యంతో అని ఆది కాండంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుడు సకల జీవరాశులను, గ్రహాలను అన్నిటినీ సృష్టించారు. కానీ ప్రత్యేకంగా మానవ జాతిని ఎన్నుకున్నారని ఆది కాండం మనకు తెలియచేస్తూ ఉంది. ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఎంతో స్పష్టముగా మనకు ఈ యొక్క అంశం గురించి తెలియచేస్తూ ఉంది. దేవుడు మానవ జాతిని సృజించెను. తనను పోలినట్లు మానవుని చేసెను. స్త్రీ పురుషులుగాను మానవుని సృష్టించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతో చక్కగా ఈ యొక్క వాక్యం మనందరికీ తెలియచేస్తూ ఉంది. దేవుడు సృష్టిలో ఉన్న జీవరాశులకు అన్నిటికంటే మనల్ని ఎన్నుకొని ఉన్నారని, మానవ జాతిని ప్రత్యేకంగా ఆయన పోలికతో మనందరినీ సృష్టించారని ఈ యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా ఏ విధంగా గావించబడ్డామో అనేది మనము ఈనాటి మొదటి పట్టణం చూసినట్లయితే ఎంతో చక్కగా మనకు వివరిస్తూ ఉంది. మనం మామూలుగా మన తరతరాలుగా సాంప్రదాయం ప్రకారము మన తాత ముత్తాతల నుంచి మనము ఆ యొక్క పుత్రికతను పొంది ఉన్నాం. మనము కుమార్తెగాను కుమారుగాను ఆ యొక్క మన తరాల నుంచి ఆ యొక్క భాగ్యాన్ని పొంది ఉన్నాము. మరి దేవుని పరంగా దేవుని సైడ్ దేవుని యొక్క పుత్రులు పుత్రికగా ఏ విధంగా మనము గావించబడ్డామంటే అది కేవలం యేసు ప్రభు యొక్క బాధల ద్వారా. ఆయన నీ కోసం నా కోసం మనందరి కోసం ఆయన మరణించి పాప ప్రక్షాళన గావించి నిన్ను నన్ను రక్షించి దేవుని యొక్క సన్నిధిలో మనందరినీ నిలబెట్టి ఉన్నారు. అందుకే దేవుని యొక్క యేసు ప్రభు యొక్క బాధల ద్వారా మనందరినీ దేవునితో ఐక్యము చేశారని ఈనాటి మొదటి పట్టణంలో మనం విని ఉన్నాము. ప్రత్యేకంగా హీబ్రూల యొక్క లేఖ 2వ అధ్యాయము
11వ వచనం మనం చూసినట్లయితే ఈ యొక్క విషయాన్ని మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలము. మానవుల పాపము నుండి ప్రక్షాళన చేయును. ఏలైనా పవిత్రులుగా చేయబడిన వారికి ఆయనకును తండ్రి ఒక్కడే. అందువలననే వారిని తన సోదరులని చెప్పుటకు యేసు ప్రభువు సిగ్గుపడలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతో చక్కగా ఈ యొక్క వాక్యము యేసు ప్రభు ద్వారా మనం ఈ యొక్క వారసత్వాన్ని పొంది ఉన్నామని వాక్యం మనకెంతో చక్కగా సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరీ క్లుప్తంగా మరీ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క వాక్యాన్ని యోహాను గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం మనం చూసినట్లయితే, ఈ యొక్క 12 నుంచి 13వ 2 వచనాలు మనం చూసినట్లయితే ఏ విధంగా యొక్క వారసత్వాన్ని మనం పొంది ఉన్నామో ఈ యొక్క వాక్యం మనందరికీ సెలవిస్తూ ఉంది. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలగు భాగ్యమును ఇచ్చెను. ఈ తరహ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కాని, ఎవరి వలన కలిగిందండి? దేవుని వలన కలిగిందే కాని రక్తము వలన కాదు, శరీరేచ్ఛ వలన కాదు, మానవ సంకల్పం వలన గాని, మానవుని యొక్క సంకల్పం వలన కూడా కాదు. ఎంతో చక్కగా ఈ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది కేవలం దేవుని యొక్క సంకల్పము ద్వారానే మనం యొక్క పుత్రత్వాన్ని పొంది ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. మన యొక్క శరీర కోరిక కాదు, మన యొక్క మానవైన సంకల్పము కాదు, ఇది కేవలం దేవుని యొక్క కృప వలన, యేసు ప్రభు ఆయన యొక్క త్యాగ ఫలితం వలన మనందరము ఈ యొక్క వారసత్వాన్ని పొంది ఉన్నామని ఎంతో చక్కగా వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా దేవదూతల కంటే ఇంకా ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన ఆ యొక్క వారసత్వాన్ని మనకు పంచి ఇస్తూ ఉన్నారు. మరి 2వ అంశం మనం చూసినట్లయితే, ఈనాటి సువిశేష పట్టణంలో యేసు ప్రభు ఆ యొక్క కఫర్నాంలో దేవాలయంలోకి వెళ్ళి ఆయన ఆ యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు జనాలందరూ ఆశ్చర్యపోయారు. వారి యొక్క బోధ, ధర్మశాస్త్ర బోధకుల యొక్క బోధన, యేసు ప్రభు యొక్క బోధన, వారి ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉందని వారు గ్రహించి ఉన్నారు. మరి ఏ విధంగా వారి యొక్క బోధనలో ఇద్దరు దేవుని గురించే మాట్లాడి ఉన్నారు, బైబిల్ వాక్యం గురించే చెప్పి ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే మన నిజ జీవితంలో కూడా ఎంతోమంది వాక్య పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు. చాలా గొప్పగా వాక్యాన్ని మనకు వివరిస్తూ ఉన్నారు. ఎంతోమంది బోధకులు ఉన్నారు. కానీ అందరూ ఆ యొక్క దేవుని యొక్క ఆత్మపూర్వమైన బోధనను చేయటం లేదు. అందుకే ఆ యొక్క వ్యత్యాసం మనకి ఎంతో చక్కగా మనకు కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఆత్మపూరితమైన బోధన చేస్తారో వారి యొక్క వాక్యాన్ని మనము ఇంకా వినాలి, ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనము పొందాలి అనే ఉత్సాహంతో, నిండు విశ్వాసంతో ఆ వ్యక్తి మనకి ఇంకా దేవుని గురించి తెలియచేయాలని ఎంతో ఆశపడుతూ ఉంటాం. కానీ కొంతమంది వ్యక్తులు వారు చెప్పే యొక్క బోధన ఎప్పుడు ఈ యొక్క బోధన అయిపోతుందా అని మనము టైం చూసుకుంటూ ఉంటాము. ఇది సర్వసాధారణంగా మనందరికీ జరిగే విషయమే. ఆనాటి ప్రజలు యేసు ప్రభు యొక్క సమాజంలో కూడా ఇదే జరిగింది. వారి యొక్క ధర్మశాస్త్ర బోధకులు వారి యొక్క వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తున్నప్పుడు ఒక విధంగా అనిపించింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించి ఉన్నారో దానిలో ఏదో తెలియని శక్తి, ఆత్మపూరితమైన శక్తి కాబట్టి ఆ యొక్క వాక్యము వారి హృదయాల్ని తాకింది. అందుకే వారు ఆ యొక్క వ్యత్యాసను గుర్తించగలిగి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారు, మరి దేవుని యొక్క వాక్యము
చాలా శక్తివంతమైనది. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే ఎంతో చక్కగా ఈ యొక్క వాక్యం గురించి మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని వాక్కు సజీవమును, దేవుని వాక్కు సజీవమును, చైతన్యవంతమైనది, చైతన్యవంతమైనది. అది కత్తి బాదర కంటే పదునైనది. అది కత్తి కంటే పదునైనది. ఎందుకు? కంటిన్యూ. జీవాత్మల సంయోగ స్థానం వరకును కీళ్ళ మధ్యల కలియు వరకును అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయంలందలి ఆశలను ఆలోచనలను అది విచాక్షింపగలదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది ఈ యొక్క లార్డ్. వాక్యం మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము చైతన్యవంతమైనది. ఇట్స్ ఎ డైనమిక్, ఇట్స్ ఎ పవర్. చాలా శక్తివంతమైన వాక్యం. ఎందుకు? ఇది ఖడ్గం కన్నా చాలా పదునైనది అని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఎందుకంటే మన హృదయాల్లో దాగి ఉన్న, అంతరంగాల్లో దాగి ఉన్న విషయాలను కూడా అది బయటికి తీసుకురాగలదు. అందుకే చాలా శక్తివంతమైనది, పదునైనది. మన హృదయాల్లో ఉన్న ప్రతిదీ ఆ యొక్క వాక్యం మన ముందే మనకు ఎంతో చక్కగా వివరిస్తుంది. మన హృదయాలను మార్చివేస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది అని ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే యేసు ప్రభు యొక్క బోధన విన్న వాళ్ళందరూ చైతన్యవంతులైరి. ఆ యొక్క వ్యత్యాసాన్ని వాళ్ళు గ్రహించగలిగారు. ఇది ఆత్మపూర్వమైన వాక్కు కాబట్టి దేవుని గురించి తెలుసుకోగలిగారు. అందుకే యేసు ప్రభు స్వయంగా ఇట్లా పలుకుతూ ఉన్నారు. యోహాను గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనము. యోహాను సువిశేషము 17వ అధ్యాయము 4వ వచనము. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమ పరిచితిని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీవు నాకు అప్పగించిన యొక్క పనిని పూర్తి చేసి ఈ లోకంలో నిన్ను మహిమపరిచి. దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో ఆ యొక్క వాక్యాన్ని మనం చెప్పినట్లయితే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క వాక్యము ద్వారా స్వస్థతలు చేకూర్చబడతాయి. అదేవిధంగా ఈ యొక్క వాక్యము ద్వారా అపవిత్రాత్మలను పారదోయగలుగుతాము, వాటిని అన్నిటినీ వెళ్ళగొట్టగలుగుతామని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని విన్న యొక్క అపవిత్ర ఆత్మ ఆయన కేకలేస్తూ ఆయన నుంచి యేసు ప్రభు ఇక్కడి నుంచి వెళ్ళిపోము అని ఆదేశింపగా ఆ యొక్క అపవిత్ర ఆత్మ ఆ యొక్క వ్యక్తిని వదిలి వెళ్ళిపోతూ ఉంది. మరి దేవుని యొక్క శక్తి, వాక్కు శక్తి చాలా గొప్పది. అందుకే ఆత్మపూర్వమైన బోధన మనం విన్నప్పుడు మన హృదయాల్ని కలిచివేస్తుంది. ఇదేదో సినిమా కాదు, ఏదో ఆర్టికల్, బుక్, అలా మనం నోవెల్ చదివినప్పుడు మనకెంతో ఇంపుగా ఉంటుంది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. కానీ ఆ కొద్ది క్షణమే. కానీ అది దేవుని యొక్క వాక్యాన్ని, ఆత్మపూరితమైన వాక్యాన్ని మనం విన్నప్పుడు మన హృదయాలను కలిచివేస్తూనే ఉంటుంది నిరంతరము. అందుకే ఆ యొక్క వ్యత్యాసము మనకు ఎంతో తెలివిగా, సులువుగా అర్థమవుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు నాటి సువిశేష ఈ యొక్క పట్టణాల ద్వారా దేవుడు మనల్ని ఎంతో యొక్క ప్రత్యేకతతో ఎన్నుకున్నారని, ఆయన ఆయన యొక్క వారసత్వాన్ని మనకు పంచి ఉన్నారని, దేవునిలో మనల్ని భాగస్తులను చేశారని ఎంతో యేసు ప్రభు ద్వారా మనము ధ్యానించి ఉన్నాము. రెండవది, ఆత్మపూరితమైన బోధనను మనము ఆలకించాలని, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జీవించాలని ఈనాటి సువిశేష పఠనము మనకు తెలియచేస్తూ ఉంది. మనము దేవాతి దేవుడు మనకు కావాల్సిన శక్తిని, ఆయన యొక్క వాక్కునందు విశ్వాసం ఉంచి నడవగల శక్తిని, అదేవిధంగా యేసు ప్రభు మనకు ప్రసాదించిన యొక్క భాగ్యాన్ని దేవుని పుత్రులు పుత్రికగా జీవించడానికి మన వంతు ప్రయత్నం చేయటానికి కావాల్సిన శక్తిని దేవుడు ప్రసాదించాలని ఈ దివ్యబలిలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
నాలోని ఈ శ్వాస నీదేగా ఓ ప్రభువా, నాలోని ఈ శక్తి నీవిచ్చిన వరమేగా, నాలోని ఈ శ్వాస నీదేగా ఓ ప్రభువా, నాలోని ఈ శక్తి నీవిచ్చిన వరమేగా, విధవరాలి కానుకవోనే తెచ్చినాను ప్రభువా, విధవరాలి కానుకవోనే తెచ్చినాను ప్రభువా, నిండుగా నా హృదయం నీకు సమర్పించదా ఓ ప్రభువా, నీకు సమర్పించదా. స్వీకరించుమా 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 స్వీకరించుమా, కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక, కష్ట సుఖముల కానుక ఆత్మ శరీరముల కానుక, కృతజ్ఞతతో నీకు అర్పింతును, స్వీకరించుమా స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగుట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము సమర్పించే ఈ కానుకలను నీ ఆశీస్సులతో పవిత్ర పరపు. వేద సాక్షి అయిన పునీత దేవసగాయ పిల్లి నీ మీద గల ప్రేమ వలన అన్ని విధములైన శారీరక హింసలను సహింపగల శక్తిని కలిగి ఉండెను. నీ కృప ద్వారా మా హృదయములు నీ ప్రేమతో ప్రజ్వరిల్లినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్తరములు ననుడు ఆశ్చర్యకరములైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అనే కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళము అన్నిటితో ఏకమై మేము మహిమ గీతంతో నిన్ను నిరతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు.
మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముగానే భోజనాంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుండుము, మేము వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానము స్మరించుచు జీవమసుగు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పులాంతని మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనకరిమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. ప్రత్యేకంగా ఈ యొక్క కృపా సమయమందు మన కుటుంబాల్లో మరణించిన వారిని గురించి స్మరించుకుంటూ, అదేవిధంగా మన యొక్క బంధుమిత్రులు, మరి ప్రత్యేకంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థించుకుందాం. దేవాతి దేవుడు వారికి నిత్య విశ్రాంతిని దయచేయునుగాక.
వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలయగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, పునీత అర్నాల్డ్ జాన్సన్ గారితోను, మరియు పునీత జోసెఫ్ రెనమెంట్స్ గారితోను, అదేవిధంగా పునీత దేవసగాయ్ పిల్లయ్య గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క పుత్రత్వాన్ని పొందిన మనందరము ఆ దేవాతి దేవుణ్ణి తండ్రిగా మనము పలుకుతూ ఆ దేవునికి మన యొక్క విన్నపాలను వ్యక్తపరుస్తూ ఈ యొక్క పరలోక జపాన్ని మనము చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవను దయచేయునుగాక. ఆమేన్. కడరాత్రి భోజనమున వెలసిన విందు ప్రభుదేవుడు అందించిన ప్రేమ
అందుకొనగరారండి అమర విందును ఆశ తీరవేడండి ఆత్మనాథుని మధురం యేసుని దేహం పరలోక దేవుని రూపం కరుణాల దేవుని రుధిరం కమనీయ రక్షణ భాగ్యం స్వీకరించరే క్రీస్తుని ప్రియులారా తరించరారే మన ప్రభుని విందును. నన్ను అనుసరింపగోరువాడు తను తాను పరిత్యజించుకొని తన శిలువను తీసుకొని నన్ను అనుసరింపవలని ప్రభు నుడువుచున్నాడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యములందు పాల్గొన్న మమ్ము వేద సాక్షి అయిన సహాయం పిల్లి దేవ సహాయం పిల్లే వలె దైవ సాక్ష్యములను కలిగి ఉండునట్లు కరుగొనింపి తత్ఫలితముగా మేము నీకు విశ్వాస పాత్రమైన నిస్వార్థ సేవ చేయొచ్చు బాధల యందు కూడా విజయము పడినట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి ఎల్లప్పుడు కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Have a very wonderful day and may God bless all of us. ఆరోగ్య మాతా మమ్ము ప్రోవకరావమ్మా. అమ్మా ఆరోగ్య మాతా మమ్ము ప్రోవకరావమ్మా. పాపులము దీనులము కాపాడరావమ్మా. కాపాడరావమ్మా. అమ్మా ఆరోగ్య మాతా